హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్వేత గారు. మేడం నమస్తే. నమస్తే మేడం, మనం చూస్తూ ఉంటాము కొన్ని ప్లేసెస్లలో పోలీసులు చాలా రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు, లాఠీ చార్జ్ చేస్తారు. అక్కడ ఉన్నా సరే లేకపోయినా సరే మనకి ఏమనిపిస్తుంది అంటే కొన్ని వీడియోస్ చూస్తే డైరెక్ట్గా ఏదో అటాక్ చేసి కావాలనే వాంటెడ్గా కొట్టినట్టు అనిపిస్తుంది. అసలు ఇది లా ప్రకారం కరెక్టేనా మ్యామ్? లా ప్రకారము పోలీసులకు ఏ రైటు లేదు కొట్టడానికి. ఇట్స్ ఇల్లీగల్ ఇన్ ఇండియా. కానీ ఆన్ పేపర్స్ కాకుండా ఆఫ్ ద రికార్డ్స్ వాళ్ళు ఎట్లా కొడుతూ ఉంటారంటే కొన్ని సందర్భాల్లో మనకి అయ్యో పాపం ఎందుకు అలా కొడుతున్నాడు, వీడికి ఇంట్లో ఎవరెవరి మీద కోపం ఉందో అందరినీ తీసుకొచ్చి వాళ్ళని ఏమనలేక వీడి మీద తీరుస్తున్నారా అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇష్టానికి అసలు ఒక్కసారి కొడతాడు, వాడు నెప్పి అని పారిపోతుంటాడు, మళ్ళీ అదే పర్సన్ని ఒక 10 మంది సరౌండ్ చేసి కొడుతూ ఉంటారు. ఓకే, ఇట్లాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటారు, సడన్గా తీసుకెళ్ళిపోతారు. అరెస్ట్ చేసిన తర్వాత వితిన్ 24 అవర్స్లో యూజువలీ యాజ్ పర్ లా మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి. ఎందుకు అనంటే ఇలా వాళ్ళు హెరాస్మెంట్కి గురవుతారు పోలీస్ చేతుల్లో అని. కానీ వీళ్ళు ఏం చేస్తారు, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అక్కడ ఇక్కడ దిప్పి ఆ స్టేషన్లో ఈ స్టేషన్లో విపరీతంగా కొట్టేసి మెజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్తారు. మెజిస్ట్రేట్ దగ్గర అప్పటికే చాలా క్రౌడ్ ఉంటుంది. ఓకే, వీడు మెజిస్ట్రేట్ దగ్గర ఏదైనా చెప్పబోయే లోపే సరే అని సైన్ తీసుకొని బయటకు వచ్చేస్తూ ఉంటారు. ఓకే, ఇంకో సందర్భాల్లో ఏంటి అని అంటే ఈ విక్టిమ్ని మెజిస్ట్రేట్ ముందు నోరిప్పనివ్వరు. నువ్వు అక్కడ ఏదైనా చెప్పావనుకో ఇప్పుడు చేసిన దానికి 100 రెట్లు ఉంటుంది నీకు హెరాస్మెంట్ అంటారు. డెఫినెట్గా ఇలా అంటూ ఆఫ్ ద రికార్డ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ చెప్పాడు అనుకుందాం నాకు ఇలా కొట్టారు అని, దానికి కూడా ఒక కాంక్రీట్గా మనం ఫైట్ చేయడానికి అంటూ ఉన్నాయి. దెర్ ఆర్ ప్రొవిజన్స్ వేర్ వీ కెన్ ప్రూవ్ దట్ నన్ను ఇంత హెరాస్ చేశారు అని. కానీ ఏమవుతుంది అని అంటే వీళ్ళని ముందే భయపెట్టేసి అక్కడ నోరిప్పనివ్వకుండా చేస్తారు. లేకపోతే మెజిస్ట్రేట్ ముందు మనం చెప్పచ్చు, నన్ను ఇంత హెరాస్ చేశారు, నన్ను ఇలా కొట్టారు, వాళ్ళకి ఏం రైట్ ఉందని కొట్టారు, నేను ఇన్నసెంట్ని అని. సి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అమాయకుల్నే వీళ్ళు తీసుకెళ్ళి కొడుతూ ఉంటారు. ఎందుకంటే ఎలా అయిపోయిందంటే డబ్బున్నోడిని ఒకలాగా ట్రీట్ చేయడము, డబ్బు లేనోడిని ఒకలాగా ట్రీట్ చేయడము అనేది పరిపాటు అయిపోయింది. ఆ సోషల్ స్టేటస్లోంచి మనము ఎప్పుడు బయటకు వస్తామో తెలీదు. అధికారులు డబ్బు ఉన్నవాడికి లేనివాడికి ఒకేలాగా న్యాయం చేయాలి అనేది జస్టిస్ ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీ వన్ అని కాన్స్టిట్యూషన్లోనే రాసింది. కానీ మనం అది ఎంతవరకు పాటిస్తున్నాము అనేది దేవుడికే తెలియాలి. సో డెఫినెట్గా ఇలా కొట్టడం అయితే లీగల్ కాదమ్మా. డెఫినెట్లీ ఇల్లీగల్. మ్యామ్, మరి చాలా కేసెస్లో కూడా మనం చూస్తుంటాం, చాలా మందిని కొడతారు ఈ పోలీసులు అన్యాయంగా. బట్ ఎవరు కూడా ఈ పోలీస్ ఫైల్ కంప్లీట్ చేయరా మ్యామ్? పోలీసుల మీద మనము డెఫినెట్గా కేసు వేయచ్చు. ఓకే, హైకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు, రిట్ పిటిషన్ వేసుకోవచ్చు, పోలీసులు అన్యాయంగా మమ్మల్ని ఇలా హెరాస్ చేశారు అని డెఫినెట్గా మనకు ఉంది ప్రొవిజన్ లాలో, హైకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. కానీ చాలామంది ఏం చేస్తారనంటే ఈ పోలీసులతో మనం ఎందుకు పెట్టుకోవడము, వీళ్ళు మనల్ని అనవసరమైన కేసుల్లో ఇరికిచ్చేస్తారు, ఓకే మన లైఫ్ని చాలా స్పాయిల్ చేసేస్తారు వీళ్ళు అనుకుంటే, మనం వీళ్ళ జోలికి వెళ్ళకుండా ఉండడమే మేలు అనే భయంతోనే ఇట్లాంటివన్నీ ఒకవేళ వాళ్ళ చేతిలో చావు దెబ్బలు తిన్నా కానీ మెల్లిగా దాంట్లోంచి బయటికి వచ్చేసి వాళ్ళ పైన కేసులు వేయడానికి ట్రై చేయరు. ఎందుకనంటే ఆ భయం పోలీస్ అంటే ఇంకా పోలేదు జనాలకి. ఒకవేళ పోలీసుల మీద ఉన్న భయం పోయేది ఉంటేనే న్యాయం జరుగుతుంది కదా మ్యామ్? డెఫినెట్గా పోలీస్ అంటే ఇప్పటికీ ఒక సోషల్ స్టిగ్మా ఉంది. పోలీస్ స్టేషన్కి వెళ్తే బాబో ఏమంటారు, కంప్లైంట్ ఇస్తే ఏంటి అని. అది ఏ రోజైతే పోతుందో ఆ రోజు మనం ఇంకా నెక్స్ట్ వేరే లెవెల్లో ఉంటాం. ఓకే మ్యామ్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ.